నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. నేటి బాలలే రేపటి పౌరులని లక్షపేట జూనియర్ సివిల్ కోర్టు జడ్జి సాయి కిరణ్ కాసమల్ల పేర్కొన్నారు. లక్షపేట గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. ప్రతి విద్యార్థి చదువు పట్ల దృష్టి పెట్టి మంచి చదువులు చదువుకోవాలని సూచించారు. వసతి గృహంలో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పేరెంట్స్ కానీ ఎవరితోనే సరే చెప్పండి, అలాంటి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మాకు కూడా చెప్పండి. ఇప్పుడు ఇంత పెద్ద ప్లేస్ ఉంది కదా, చాలా మంది ఏం చేస్తున్నారు, ఇంత పెద్ద ఒక పువ్వు తీసుకొచ్చి గంజాయి చెట్లు కూడా పెంచుతున్నారు. సో అలాంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలాంటి ఇన్సిడెంట్స్ కూడా ఏమున్నా సరే మాకు ఇంటిమేషన్ ఇవ్వండి. మీ దగ్గర ఏ ప్రాబ్లం ఉన్నా సరే, ఏమున్నా సరే, మీ ఫుడ్ కానీ మీరు పడుకునే బెడ్ కానీ ఏమైనా సరే మంచిగా లేవన్నా సరే, నీట్గా లేదు, ప్రాపర్గా లేవు, ఫుడ్ కూడా ప్రాపర్గా చేయట్లేదని ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మాకు చెప్పండి. ఇమీడియట్లీ యాక్షన్ విల్ బి టేకెన్ అగైన్స్ అథారిటీస్. ప్రతి దానిపైన 100% చేస్తాం. ఎందుకంటే ఈరోజు ఇందాక మేడంతో డిస్కస్ చేసినాం. మేడం చాలా వండర్ఫుల్గా ఉంది. ఇలా ఆల్మోస్ట్ ఇది గవర్నమెంట్ ఫీజ్ ఛార్జ్ చేస్తున్నారు. అలాంటిది ఇక్కడ గవర్నమెంట్లో ఉండి కూడా ఇంత మంచిగా మీకు ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది, ఇంత మంచి క్లైమేట్ వెదర్ మీకు ఉంది. సో దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. మీ ఒక లైఫ్ని ప్రాపర్గా సెట్ చేసుకోండి. మంచి ఇంజనీర్లు, మంచి డాక్టర్లు కానీ, దాంతోపాటు లా కూడా చేయండి, సిఈసి కోర్స్ తీసుకోండి, లా కూడా చేయండి, జడ్జి కూడా కానీ. అలాంటి దాంట్లో ఎందుకంటే యూఆర్ ఆల్ యూ నీడ్ టు బిల్డ్ ద నేషన్. టుడే స్టూడెంట్స్ ఆర్ ద టుమారోస్. రేపటి రోజున ఎవరు కాపాడేది దేశాన్ని అంటే మీరే కాపాడేవాళ్ళు. కాబట్టి అందరూ దాంట్లో ఇంజనీర్లు ఉండాలి, డాక్టర్లు ఉండాలి, అడ్వకేట్స్ ఉండాలి, జడ్జిలు కూడా ఉండాలి, పొలిటీషియన్స్ కూడా ఉండాలి. సో ప్రతి దానిపైన చదువుకొని మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో అంటే ఫుల్ఫిల్ యువర్ ప్యాషన్. ఈ ప్యాషన్ ఏదైతే ఉందో, యూ వాంట్ టు బికమ్ ఎ డాక్టర్, బికమ్ ఎ డాక్టర్. యూ వాంట్ టు బికమ్ ఎన్ ఇంజనీర్, బికమ్ ఎన్ ఇంజనీర్. యూ వాంట్ టు బికమ్ సంథింగ్ ఎల్స్, బికమ్ సంథింగ్. అది మీ ప్రిన్సిపల్ మీద మీ టీచర్స్ ఎట్లా వాళ్ళు టీచింగ్ ఫీల్డ్ బిఎడ్ గ్రూప్లో చేసి మిమ్మల్ని మీకు ఎట్లా పాఠాలు చెప్పినారో, సారు ఎంతోమంది న్యాయమూర్తులను తయారు చేసి, అంటే జడ్జెస్ ప్రిపేర్ అయ్యే ఎవరైతే లా ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్లకు కోచింగ్ ఇచ్చే వృత్తిలో చాలా రోజులు వాళ్ళు అనుభవం గడించిండ్రు. ఇంకా సేవ చేయాలనే సదుద్దేశంతో మరి వారు జడ్జిగా నియమితులై నేడు లక్షపేట రావడం జరిగింది. సో మనం ప్రతిసారి వచ్చినప్పుడల్లా చట్టాల గురించి చెప్పుకున్నాం, వెళ్తున్నాం, కానీ దాని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందా అన్నది మాకైతే ఫీడ్బ్యాక్ ఏమీ అందట్లేదు. ఎన్నో కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని సిపిఐ నస్పూర్ మండల కార్యదర్శి జోగుల మల్లయ్య, జిల్లా కార్యవర్గ సభ్యుడు మేకల దాసు డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నస్పూర్ మండల సమితి ఆధ్వర్యంలో సింగరేణి స్థలాల్లో ఇళ్లు నిర్మించుకొని ఉన్న స్థలాలను రెవెన్యూకు అప్పగించి జీవో నెంబర్ 76 ప్రకారం ఇండ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి తహసీల్దార్ సంతోష్ కుమార్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నస్పూర్ మండల పరిధిలో సింగరేణి స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్న వారికి గత ప్రభుత్వం జీవో నెంబర్ 76తో ఇళ్ల పట్టాలు అందజేసింది. మిగిలిన వారికి వెంటనే పట్టాలు అందించాలని గృహలక్ష్మి, మహాలక్ష్మి, యువ వికాసం, ఆరోగ్య భద్రత, చేయూత పథకం ఇప్పటికీ ప్రజలకు అందుబాటులో లేకుండా పోయిందని వెంటనే అమలు చేయాలన్నారు. గృహజ్యోతి పథకం 6 గ్యారంటీల దరఖాస్తు చేసుకున్న వారి ఆన్లైన్లో సరిగా నమోదు చేయలేక చాలా మంది గృహజ్యోతి పథకానికి దూరంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి లింగన్ రవి, జిల్లా కార్యవర్గ సభ్యులు రేగుండ చంద్రశేఖర్, జిల్లా కౌన్సిల్ సభ్యులు పూజారి రామన్న, కొట్టె కిషన్ రావు, కొత్తపల్లి మహేష్, సారంగప్పని తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల నగరపాలక సంస్థ మంచిర్యాలకు ఉన్నటువంటి భాగమైనటువంటి నస్పూర్ మండల కేంద్రంలో ఇలా తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో. ఈ నస్పూర్ మండలంలో ఉన్నటువంటి స్థానిక సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి వారి ద్వారా ప్రభుత్వాన్ని కోరడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈరోజు నస్పూర్ మండలంలో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ 76 ద్వారా సింగరేణి స్థలాల్లో ఇల్లు నిర్మించుకొని ఉన్నటువంటి వారందరికీ కూడా 76 జీవో నెంబర్ ప్రకారం చాలా మందికి పట్టాలు వచ్చినాయి. ఇంకా కూడా రావాల్సి ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి. శ్రీరాంపూర్లో ఆర్కేట్ కాలనీ కానీ, సుందరయ్య నగర్ కానీ, భగత్ సింగ్ నగర్ కానీ, అదేవిధంగా కటిక దుకాణాల దగ్గర హిమ్మత్ నగర్లో కొంత భాగం కానీ, తాళ్ళపల్లి గ్రామ పంచాయతీ పాత పంచాయతీలో కృష్ణ కాలనీలో కొంత భాగం కానీ, ఇట్లాంటి కాలనీలందరికీ కూడా సింగరేణి స్థలాలని రెవెన్యూకి అప్పచెప్పి వెంటనే ఇండ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని ఎంఆర్ఓ గారి ద్వారా కోరడం జరుగుతూ ఉన్నది. అంతేకాదు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 6 గ్యారంటీలని యథావిధంగా అమలు చేస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బాహటంగా ప్రకటించినారు. వారి ప్రకటనను స్వాగతించిన ప్రజలందరం
ఈరోజు చేయూత పథకం మీ 6 గ్యారంటీలలో మీరు ఇచ్చిన హామీ పెన్షన్ 2,000 నుండి 4,000 రూపాయలు పెంచుతామని చెప్పినారు. ఇప్పటి వరకు కూడా అది అమలు కావడం లేదు. మీరు ఇచ్చినటువంటి హామీ చేయూత పథకాన్ని ఇవాళ 4,000 రూపాయల పెన్షన్ను, వికలాంగులకు 6,000 రూపాయలు అమలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఈ నస్పూర్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి పాత మున్సిపాలిటీలో మొత్తం అందరూ కూడా పోస్ట్ ఆఫీసులో చుట్టూ తిరుగుతూ ఉన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులందరూ కూడా, వారందరికీ కూడా బ్యాంకుల ద్వారా పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి సిపిఐగా మేము కోరుతా ఉన్నాం. స్థానిక సమస్యల పరిష్కారం కావాలని నస్పూర్ మున్సిపాలిటీ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తూ ఉంది. ఆనాడు అనేక హామీలు ఇచ్చిర్రు, మీరు అధికారంలోకి వచ్చిర్రు. అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పారు. అర్హులైన నిరుపేదలందరికీ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. అర్హులైన నిరుపేదలందరికీ 200 యూనిట్ల పవర్ ఫ్రీ ఇస్తామని చెప్పారు. అర్హులైన నిరుపేదలందరికీ పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఇచ్చే 2,000 పెన్షన్కు 4,000 ఇస్తాం, వికలాంగులకు 3,000 ఇచ్చేది 6,000 ఇస్తామని చెప్పారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. రైతు బంధు, రైతు భరోసాగా మార్చి ఎకరాన 15,000 ఇస్తామన్నారు. 12,000కు కుదించారు. వర్షాకాలం 12,000 కాదు, 12 పైసలు కూడా ఇవ్వలేదు. కనుక సింగరేణి స్థలంలో ఇల్లు కట్టుకున్న వారికి పట్టాలు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు కొన్ని ఇచ్చారు, కొన్ని ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఇచ్చింది, ఇప్పటి వరకు మీరు ఏమి ఇవ్వలేదు. తదితర డిమాండ్ల పైన ఈరోజు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీలను అమలు పరచాలని సిపిఐ పార్టీగా ప్రభుత్వాన్ని కోరుతుంది. బీఆర్ఎస్ నాయకులు మహిళను అగౌరవపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు హెచ్చరించారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలు మహిళలు రాజకీయాల్లో ఉంటే జీర్ణించలేకపోతున్నారని, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు బీఆర్ఎస్ నాయకులకు మహిళల పట్ల మర్యాదగా మాట్లాడడం నేర్పించాలని హితవు పలికారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కుక్కిరాల సురేఖపై మాజీ ఎమ్మెల్యే తనయుడు విజిత్ రావు తప్పుగా మాట్లాడినందుకే వారి ఇంటి ముందు నిరసన తెలియజేశామని గుర్తు చేశారు. దివాకర్ రావు గారి ఇంటి దగ్గర ఒక ప్రెస్ మీట్ అనేది దానికి వాల్యూ లేకుండా పోతున్నది. మీరు మాట్లాడితేనే మేము ప్రెస్ మీటింగ్ పెడుతున్నాం. కాకపోతే నీ స్థాయికి మా నాయకులు మాట్లాడే స్థాయిని ఇది కాదు కాబట్టి ఇలా మహిళలు మాట్లాడాల్సి వస్తున్నది. దానికి నువ్వు మొట్టమొదటిగానే దివాకర్ రావు గారు ఎమ్మెల్యే గారింటి మీద దాడి చేసిండ్రు మహిళలు అన్నదే ఫస్ట్ టాపిక్ తీసుకొచ్చినాం. ఎందుకు చేసినాము? అది కూడా నీ వల్లనే. ఇక్కడ ఉండి ఇక్కడ తిని సురేఖమ్మ చేతితోటి తిని ఇక్కడ నాయకుడు మా కోసం చచ్చిపోతాని మాట్లాడిన పిచ్చి నాయకుడు నువ్వు ఇవాళ అక్కడికి పోయి ఆ నాయకుడి కోసం చస్తానంటాను, బట్టలు చెప్పుకుంటా అంటాను. అంటే నువ్వు ఎక్కడ ఉంటుంది, ఏ స్థిరత్వం అనేది అసలు నీకు ఒక రూపము ఒక ఆకారం అనేది లేకుండా పోతుంది. అందరూ ఎందుకు ఎట్లా మాట్లాడుతున్నారు, నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? నువ్వు సాంబార్లో కరివేపాకాసం ఉంటుంది, నువ్వు అది నీకు అర్థమైతే లేదు. ఇచ్చిన కొడుక నీకు అర్థమైతే లేదు. అది వాళ్ళు ఎందుకు నిన్ను వాడుకుంటారు అనేది నేను ఎంతో ముందే నేను అక్కడ ఇంటి మీద దాడి చేసినప్పుడే నీకు చెప్పినా. నేను ఆ రోజు నుంచి నువ్వు మీడియా ముందుకు రాలేదు. మళ్ళీ ఇలా మీడియా ముందుకు వచ్చి నేనేదో తోపును, మా వాళ్ళు మాట్లాడరు, నేను అసలు నువ్వు ఏంటిది, నీ స్థాయి ఏంటిది, అసలు నీకు పొజిషన్ ఏంటిది? నువ్వు మా నాయకులు మాట్లాడే వాళ్ళకి ఒక పొజిషన్ ఉన్నది, వాళ్ళు ఒక స్థాయిలో ఉన్నారు. మరి నీకే స్థాయి ఉన్నది? ఒక మహిళ ఉన్న స్థాయి కూడా నీకు, ఇక్కడ మాకున్న స్థాయి కూడా నీకు లేదు. అటువంటిప్పుడు నువ్వు విమర్శిస్తా పడే స్థాయిలో మేము లేము. అందుకని మా నాయకులు కాకుండా మేము మహిళలమే నీకు కౌంటర్ చేయాలనుకుంటున్నాము. మీ విజిత్రావు, మీ నాయకుడు, మా నాయకుని విమర్శిస్తే ఊరుకో. అంత రేషం ఉన్నోనివి ఇక్కడ ఎందుకు మాట్లాడినావు? ఆ వీడియోలను నువ్వు వీడియోలు రిలీజ్ చేస్తున్నావు కదా, చెయ్యి. మేము ఇంటి ముందరకు వచ్చినప్పుడు మీ తప్పు లేకపోతే మీ విజిత్రావు, ఆ నాయకుడు, యువ నాయకుడు ఎందుకు రాలేదు? మరి నేను ఏం తప్పు చేసినా ఎందుకు మీడియా ముందుకు రాలేదు? ఇంతవరకు కూడా ఆ టాపిక్ గురించి రాలేదు. మళ్ళీ నువ్వు ఆ టాపిక్ తీసి మమ్మల్ని రెచ్చగొడితే నువ్వు ఇట్లా చూపించినావు కావచ్చు, కానీ మా చేతులు మామూలు చేతులు కావు. అది నీకు కూడా తెలుసు. అది ఈరోజు మా దివాకర్ రావు ఈ పని చేసి 4 సార్లు గెలిచిందని ఇట్లా చూపించినావు. 4 సార్లు గెలిచి ఏం పీకిండు అనేది మాకు కావాలి. ఇప్పుడు మేము ఒక్కసారి గెలిచి సంవత్సరంన్నర లోపల మా నాయకుడు ఏం చేసిండు అనేది ముఖ్యం. మీ నాయకుడు 4 సార్లు గెలిచిందంటే ఆ నాయకుడు ఇంటి పక్కకున్న అటుపక్కకున్న ఇటు పక్కకున్న కౌన్సిలర్ 4 సార్లు గెలిచారు. రోడ్లు వేసినామంటాను, అది కౌన్సిలర్ చేసే పని. టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కానీ వాళ్ళ అంటే అనుచరులు కానీ ఏదైతే ప్రెస్ మీట్లు పెడుతున్నారో
అంటే అర్థం పర్థం లేని ప్రెస్ మీట్లు పెట్టుకుంటా అభివృద్ధి జరుగుతుంటే పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు మంచిర్యాల నియోజకవర్గాన్ని శరవేగంగా అంటే అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుంటే చూసి ఓర్వలేకనే అంటే ఏదైనా అంటే మనం నిందియడానికి అంటే అబద్ధాన్ని ఒకసారి 10 సార్లు చెప్తే నిజమైద్ది అన్నట్టుగా వాళ్ళు పదే ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ మా పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారిని కానీ మా నాయకుల్ని కానీ విమర్శించడం జరుగుతుంది. ఏదైతే పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు గెలిచినప్పటి నుండి తన సొంత ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి తన సొంత అంటే తెలివితోని ఏదైతే మాకు ఇక్కడ మహాప్రస్థానం తీసుకురావడం జరిగింది, అలాగే ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకురావడం జరిగింది, అలాగే ఐటీ హబ్బులు తీసుకురావడం జరిగింది, అలాగే గవర్నమెంట్ స్కూల్ లక్షట్పేటలో కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా తీసుకురావడం జరిగింది. ఏదైతే అప్పుడు గెలిచిన దివాకర్ రావు గారు 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన సొంత డబ్బు అంటే సొంత ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి సొంత తెలుగు ఉపయోగించి మన మంచిర్యాల నియోజకవర్గానికి తీసుకొచ్చిన ఒక్క పని చూపించండి మీరు. ఏదైతే పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు విజన్ ఉన్న నాయకులు, ఏదైతే హాస్పిటల్ మీరు తీసుకుపోయి ఆ గోదావరిలో కడితే మాతా శిశు హాస్పిటల్ మునిగిపోయి వాళ్ళు వరదల్లో అంటే మునిగిపోయే పరిస్థితుల్లో మా కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు దిశానిర్దేశం చేయగానే పోయి అక్కడి నుంచి కాపాడడం జరిగింది. అప్పుడు పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు సురేఖమ్మ గారు ఎంతో అంటే మొత్తుకొని చెప్పిర్రు అక్కడ వద్దు కట్టుడు అన్నా కానీ మీరు వినిపించుకోకుండా మళ్ళీ అక్కడే కట్టడం జరిగింది. మళ్ళీ చెప్పింది చెప్పడం పాడిందే పడ్డం మళ్ళీ మొదలెట్టిరు వాళ్ళు. నిన్న ముఖ్యంగా చేసిన ఆరోపణలల్లో రేషన్ కార్డులు, మహిళలు వచ్చి మా ఇంటి మీద దాడి చేసిండ్రు అనడం, లేకపోతే మహిళల పట్ల ఏదో గాజులు వేసుకున్నారనా ఏదో అసభ్యంగా ప్రవర్తించడం, లేకపోతే అభివృద్ధి అంతా 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యే దివాకర్ రావు గారు చేయడం, ఇవి అందులోని ముఖ్యాంశాలు. 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యే 20 సంవత్సరాలు అని అంటే అదేదో గ్రేట్ లాగా ఫీల్ అవుతున్నారు. అందులో ఓడిపోయినవి ఉన్నాయి, మీకు అరవిందరెడ్డి గారు లక్కీగా గెలిచినవి ఉన్నాయి, టాస్లో గెలిచినవి ఉన్నాయి అన్నట్టు రకరకాల గెలుపులతో గెలిచిండ్రు. ప్రజామోదయోగ్యంగా గెలిచింది మీరు 2 సార్లు లక్కు కలిసి వచ్చింది. మీ అదృష్టం బాగుండి అదేంటి 2 కోతులు కొట్లాడితే మధ్య రొట్టె తిన్నట్టు అయిపోయింది మీ పరిస్థితి. అలా గెలిచిండ్రు. ఓకే, గెలిచినాక తర్వాత 20 సంవత్సరాలలో దివాకర్ రావు చేయని అభివృద్ధి లేదు అంటున్నారు. ఒక మనిషి పుట్టిన దగ్గర నుంచి వెళ్ళి పెరగడం, మళ్ళీ వృద్ధుడవడం, చనిపోవడం, ఇదంతా సహజ పరిణామ ప్రక్రియ ఎట్లనో ఇక్కడ గెలిచిన ఏ రాజకీయ పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే కావచ్చు, కౌన్సిలర్, గ్రామ స్థాయి వార్డు మెంబర్ నుంచి వెళ్ళి సీఎం వరకు రాజకీయ పార్టీలు వస్తాయి, గెలుస్తారు, పోతారు. ప్రజల నుండి వసూలయ్యే పనులు లేదా ప్రజలకు ప్రభుత్వ ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయాలతోని అభివృద్ధి అనేది అది నిరంతర ప్రక్రియ. మేము అడిగేది ఏంటిదంటే 20 నెలల్లో ప్రేమ్సాగర్ రావు గారు సొంత ఆలోచనతో తీసుకొచ్చి చేసిన అభివృద్ధి ఏంటిది, కామన్గా కాకుండా దివాకర్ స్పెషల్గా తీసుకొచ్చి చేసిన అభివృద్ధి ఏంటి అనేది మాకు క్లారిటీ ఇవ్వమంటున్నాం. ఆడయింది. ఇంకా ముఖ్యంగా నీ 20 ఏళ్ళల్లో నా స్థాయి ఏంటిదంటే నేను 21 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగానో నాయకురాలుగానో పనిచేస్తానని నా స్థాయి అది. లక్షపేట పట్టణంలోని ఎక్స్చేంజ్ సర్కిల్ కార్యాలయం పరిధిలో పట్టుబడ్డ 14 వాహనాలకు వేలంపాట నిర్వహించారు. 14 వాహనాలను ప్రభుత్వ మద్దతు ధర 90,000కు గాను ఎక్సైజ్ వేలంలో పాల్గొన్న వారు 35,000 రూపాయలు అధికంగా పాట పాడి 1,25,000 రూపాయలకు 14 వాహనాలు వేలంపాటలో పాడి తీసుకున్నారని తెలిపారు. ప్రతి సంవత్సరం ఎక్సైజ్ శాఖ పరిధిలో పట్టుబడ్డ ద్విచక్ర అన్ని రకాల వాహనాలను ఇదే విధంగా పత్రికా ప్రకటన జారీ చేసి వేలంపాట నిర్వహిస్తామని తెలిపారు. మనము ఈరోజు వేలం వేయడం జరిగింది. ఈ వేలంలో భాగంగా 14 వాహనాలు మనకు అప్సెట్ ప్రైస్ 90,000 ఉంది. ఈ 90,000కు గాను మనము ఈ వేలంలో పాల్గొన్న వాళ్ళు 40% ఎక్కువ అధికంగా చెల్లించి 1,25,000 వచ్చింది మనకు. అంటే ఈ 14 వాహనాలకు గాను మనకు దాదాపు 35,000 మనకు గవర్నమెంట్ ఆదాయం ఎక్కువగా వచ్చింది. ఇదే విధంగా వెహికల్స్ వీటి మీద జిఎస్టీ కూడా తీసుకొని గవర్నమెంట్ ఖజానాకు చలాన్ రూపంలో కట్టడం జరుగుతుంది. ఇంకా ఏదైనా ఉంటే కూడా దీంట్లో మనము వెహికల్స్ ఇదే విధంగా ఇదే ప్రాసెస్లో రెగ్యులర్గా వాహనాలు వేయడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా వాహనాలు వేసే ముందు పత్రికా ప్రకటన ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చినప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచేలా నాయకులు, కార్యకర్తలు తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలని రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన తెలంగాణ రాష్ట్ర బాధ్యుడు సుభాష్ యాకర్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచేలా నాయకులు, కార్యకర్తలు తగిన ప్రణాళికలు రూపొందించాలని రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ ఆర్జీపీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర బాధ్యుడు సుభాష్ యాకరం పేర్కొన్నారు. మంచిర్యాల కన్వెన్షన్ హాల్లో ఆర్జీపీఆర్ఎస్ నియోజకవర్గం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఆర్జీపీఆర్ఎస్ ఇన్ఛార్జి సుభాష్ యాకరను
పాల్గొని మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రతి పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచేలా నాయకులు కార్యకర్తలు ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. पंचायत लेवल तक हम कमेटी बनाने के लिए नेशनल टीम तैयार होकर खड़ा है. उसके लिए मंचिरियाल डिस्ट्रिक्ट अंदर आ गया और पंचायत इलेक्शन में खड़ा हुआ जो भी है और डिप्टी से सरपंच लोग, एक्स सरपंच लोग, जो भी एक्सपीरियंस उन लोगों को पूरा जिधर पोस्ट देख के ग्राउंड लेवल बना के नेक्स्ट इलेक्शन आने वाला है, पंचायत दल इलेक्शन आने वाला है, असेंबली दल इलेक्शन आने वाला है, पार्लियामेंट आने वाला है. पार्टी का ग्राउंड लेवल मजबूत करना आरजीपीआरएस का मकसद होता है. उसके लिए आज आरजीपीआरएस का मंचिरियाल डिस्ट्रिक्ट के अंदर अपना काम शुरू कर रहा है. ये शुरू करने के लिए जो काम करने के लिए इंटरेस्ट है उन लोग को सबको इधर बुलाया हुआ है. जिसको काम करने के लिए इंटरेस्ट है उसको आरजीपीआरएस में पोस्टिंग देके पार्टी का मजबूत, कांग्रेस पार्टी का मजबूत करना आरजीपीआरएस का मकसद होता है. उसका काम अभी इधर से शुरुआत होता है. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మంచిర్యాల జిల్లా స్థాయి మంచిర్యాల మరియు బెల్లంపల్లి, చెన్నూరు 3 నియోజకవర్గాల జిల్లా స్థాయి సమావేశాన్ని మంచిర్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జిగా నియమించబడినటువంటి కేరళ రాష్ట్రానికి చెందినటువంటి సుభాష్ యాకరన్ గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనకు ముఖ్య అతిథిగా విచ్చేసినారు. ఏదైతే భారతదేశంలో సంస్కరణలకు మారుపేరుగా, చట్టాలకు మారుపేరుగా కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారు కావచ్చు, రాజీవ్ గాంధీ గారు కావచ్చు, సోనియా గాంధీ గారు కావచ్చు, మన్మోహన్ సింగ్ గారు కావచ్చు, పివి నరసింహారావు గారు ఇలాంటి గొప్ప గొప్ప ప్రధానమంత్రులు ఏదైతే సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు చేపట్టి భారతదేశ ప్రజాస్వామ్య దేశాన్ని ఏ విధంగానైతే బలోపేతం చేసిందో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి బీజేపీ ప్రజా వ్యతిరేక ప్రభుత్వ పాలనలో ఈ యొక్క సంస్కరణలు కాలరాస్తున్నటువంటి సందర్భంలో రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన ఏదైతే మా యొక్క విభాగం ఉందో ఈ విభాగం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాలలో ఈ యొక్క సంస్కరణలు కాపాడుతూ రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో గ్రామీణ ప్రాంతాల నుండి, పట్టణ ప్రాంతాల నుండి యువతను వెలికి తీసి వారిని చైతన్యవంతులు చేసి రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో వారి యొక్క గళాన్ని వినిపించే విధంగా ప్రోత్సహించడమే ఈ యొక్క ఆర్జీపీఆర్ఎస్ లక్ష్యం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా యొక్క గౌరవ ఎమ్మెల్యే మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్సాగర్ రావు గారు, మా డీసీసీ అధ్యక్షులు సురేఖమ్మ గారి ఆదేశానుసారం మంచిర్యాల జిల్లాలో ఆ జిల్లా ఇన్ఛార్జిగా నియమించినటువంటి సుభాష్ గారి వారి యొక్క పర్యవేక్షణలో రాబోయే రోజులలో కమిటీలు మండల స్థాయి, గ్రామ స్థాయి, అసెంబ్లీ స్థాయి, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పరచుకొని ఈ యొక్క సంస్థను బలోపేతం దిశగా తీసుకుపోదామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి 3 నియోజకవర్గాల మరి ఈ ఆర్జీపీఆర్ఎస్ కార్యకర్తలకు, స్థానిక తాజా మాజీ ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అనారోగ్యంతో మృతి చెందిన విప్లవ నాయకురాలు కంది రాజనరసక్క పార్థివ దేహానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నివాళులర్పించారు. ఆమె నివాసంలో చిత్రపటానికి పూలమాల వేసి కుటుంబ సభ్యులను ఓదార్చారు. సింగరేణి కార్మిక ఉద్యమాలతో పాటు రైతాంగ ఉద్యమాల్లో పాల్గొని అటు కార్మికులను, ఇటు రైతులను చైతన్యం చేసిన వీరనారి అని కొనియాడారు. 1980లో భర్త రాజరత్నంతో కలిసి నక్సలైట్ ఉద్యమ బాట పట్టి జీవితమంతా ప్రజా పోరాటాలకు అంకితం చేసిన ఘనత రాజనరసక్క కుటుంబందన్నారు. కంది రాజనరసక్క వాళ్ళ యొక్క భర్త ఎవరైతే ఉన్నారో కంది రాజరత్నం మాతోటి పాటు విప్లవకర ఉద్యమంలో మా తోటి సహచరుడుగా ఆనాడు ఫామ్ చేసినటువంటి ఐఎఫ్టియు అనుబంధ సంస్థ అయినటువంటి గోదావరిలోయ బొగ్గు గని కార్మిక సంఘం నిర్మాణంలో రిజిస్ట్రేషన్ మెంబర్లో 7గురిట్లో ఒక సభ్యుడైనటువంటి రాజరత్నం ఆనాడు జరిగినటువంటి విప్లవ ఉద్యమ కార్యక్రమాలలో ఒక ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి నాయకుడు కంది రాజరత్నం. గోదావరి కనిలో నివాసం ఉంటూనే కోల్బెల్ట్ ప్రాంతంలో చుట్టూన్నటువంటి గ్రామీణ ప్రాంతాలలో ఉద్యమ విస్తరణ కోసం అనేక విధాలుగా పాటుపడ్డటువంటి నాయకుడు. ఆ క్రమంలో అనేక ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తుకొస్తూ ఉంది. ఇటు పోలీసు నిర్బంధాలు కావచ్చు, అదేవిధంగా గోదావరి కని ప్రాంతంలో గుండాల చేత అనేక రకాల దాడులను ఎదుర్కోవడంలో కావచ్చు చాలా గొప్ప పాత్ర పోషించినటువంటి మా మిత్రుడు కంది రాజరత్నం గారు మరి వారి యొక్క సతీమణి తన ఎన్కౌంటర్ తర్వాత కూడా పోలీసులు ఎప్పుడైతే రాజరత్నంను 1994వ సంవత్సరంలో ఎన్కౌంటర్ చేసిందో దాని తర్వాత కూడా
మరి తన భార్య అయినటువంటి కంది రాజనరసక్క చాలా కాలం ఆ సంస్థలో పనిచేయడమే కాకుండా 1-2 సార్లు మరి ఎమ్మెల్యేగా పార్లమెంటు కూడా పోటీ చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి కుటుంబం. మరి తను అనుకోకుండా అనారోగ్యానికి గురై మొన్న అకాల మరణం చెందడం ఏదైతే ఉందో చాలా బాధాకరం. మరి ఇటువంటి కుటుంబం చాలా సమాజానికి ఎన్నో సేవలు అందించినటువంటి కుటుంబం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చరిత్ర అంతా తెలియకపోవచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా గడిచిన చరిత్ర అంతా కూడా తెలియకపోవచ్చు. కానీ వాళ్ళ సహచరులుగా నేను కావచ్చు, శ్యామ్ బ్రదర్ కావచ్చు, ఆనాడు ఉన్నటువంటి అర్జున్ రావు గారు కావచ్చు, నర్సింగ్ కావచ్చు, మల్లెల కావచ్చు, సంపత్ కావచ్చు, మా సీజర్ రాయమల్లి కావచ్చు, కొదురుపాక కుమారస్వామి కావచ్చు, వీళ్ళందరికీ కూడా మేమంతా సహచరులం. ఎన్నో కష్ట నష్టాలలో ఓర్చి ఉద్యమంలో అగ్రభాగాన నిలిచి పనిచేసినటువంటి వాళ్ళుగా మాకు ఆ జ్ఞాపకాలు ఇప్పుడు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. మరి కంది రాజరత్నం కూడా మాకు సహచరులు, అనునిత్యం కలిసి పనిచేసినటువంటి వాళ్ళం. అందుకే ఈ కుటుంబంతో మాకు ఎనలేని ఓ అనుబంధం ఉంది. అందుకే నిన్ననే రావాల్సి ఉండే, కానీ నిన్న మేము చాలా దూరం ఉండడం వల్ల రాలేకపోయినాం. ఈరోజు వచ్చి ఆ కుటుంబాన్ని వాళ్ళ పిల్లల్ని పలకరించి వెళ్ళడానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఈ విషయాలన్నీ కూడా ఒకసారి గుర్తుకు చేసుకోవడం తప్పనిసరి. సిటీ న్యూస్ ఇంత సమర్పణ తిరిగి ప్రసారం సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.